హలో హాయ్, వెల్కమ్ టు సోను వ్లాగ్స్. మధ్యలో షార్ట్ వీడియోస్ అప్లోడ్ చేస్తున్నాను. నాకు యాక్టింగ్ రాకపోయినా ట్రై చేస్తున్నాను, ఏమనుకోకుండా చూడండి. అలానే ప్రీవియస్ వీడియో ఓ జాలరి కథ వీడియో చూసారు కదా, ఎవరైనా చూడకపోతే లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను, చూసేయండి. అది రియల్ స్టోరీ, నా మనసుకి చాలా దగ్గరైన వీడియో అండి. తప్పకుండా మిస్ అవ్వకుండా చూడండి. ఈరోజు ఒక మంచి టిప్తో పాటు మా అమ్మ చేసిన చేపల పులుసు రెసిపీని చూపించేస్తాను. ఈ చేపల పులుసుకి చాలామంది ఫ్యాన్స్ ఉన్నారండి. నన్ను నా ఫ్రెండ్స్ ఎప్పుడు ఈ రెసిపీని అడుగుతూ ఉండేవాళ్ళు. వాళ్ళందరి కోసమే ఈ రెసిపీ. ముందుగా కావాల్సినవి చేపలు, చింతపండు, ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు, టొమాటో ముక్కలు, సాల్ట్, సాంబార్ కారం, పసుపు, ఆయిల్, అలానే కొత్తిమీర. ముందుగా ఒక గిన్నె తీసుకొని అందులో చేప ముక్కలు వేసుకోవాలి. ఏదైనా చేపలు వేసుకోవచ్చండి, చెరువు చేపలు కానీ సముద్రపు చేపలు కానీ ఏవైనా వేసుకోవచ్చు. ఇక్కడ మేము చెరువు చేపలు తీసుకున్నాము. ఇప్పుడు అందులో ఉల్లిపాయ ముక్కలు, కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిరపకాయ, అలానే టొమాటో ముక్కలు, పసుపు, కారం, సాల్ట్ వేసుకోవాలి. ఇందులో కారం కొంచెం ఎక్కువే పడుతుందండి, ఎందుకంటే ఇది పులుసు కాబట్టి. ఇప్పుడు అలానే కొంచెం ఆయిల్ వేసుకొని ఇదంతా ముక్కలకి పట్టేలాగా బాగా కలుపుకోవాలి. పులుసు కదండి, మనం ఇందులో చింతపండు వేస్తాం కాబట్టి కారం కొంచెం ఎక్కువే వేసుకోవాలి. అలానే ప్రతి ముక్కకి కారము, పసుపు, ఉప్పు అన్నీ కలిసేలాగా బాగా కలపాలి, జాగ్రత్తగా కలపాలి. ఎందుకంటే చేపలో ఉన్న ముళ్ళు మనకి గుచ్చుకుంటుంది, చూసుకొని కలుపుకోవాలి. ఇదంతా చేపలకి బాగా కలిసాక ఇప్పుడు అందులో మనం ముందుగా నానబెట్టి తీసి పెట్టుకున్న చింతపండుని వేసుకోవాలి. గుర్తుపెట్టుకోండి, మనం ఇందులో వేసే వాటర్ చింతపండుతోనే వేయాలి, విడిగా వాటర్ వేయకండి. మనకి ఎంత వాటర్ కావాలో అదంతా చింతపండులోంచి ఎక్స్ట్రాక్ట్ చేసిన వాటరే వేసుకోవాలి. వాటర్ మన చేప ముక్కలన్నీ మునిగేదాకా వేసుకోవాలి. వేసుకొని ఒకసారి చేత్తో ఇలా కలుపుకొని ఉంచండి. గెరిట వాడకండి, గెరిట వాడితే ముక్కలు విరిగిపోతాయి. ఇలా కలుపుకుంటున్నప్పుడే ఉప్పు, కారం, పులుపు చూసుకోండి. కొంచెం పుల్లగా ఉండాలి, అలా చూసుకొని చింతపండు వేసుకోండి, ఎందుకంటే ఉడికిన తర్వాత పులుపు అంతా పోతుంది. ఇప్పుడు దీని మీద మూత పెట్టుకొని స్టవ్ మీద పెట్టుకొని స్టవ్ ఆన్ చేసుకోవాలి. ఇది కొంచెం ఉడికేలోగా ఒక మంచి టిప్ చూసేద్దాం. చాలామందికి డయేరియా ప్రాబ్లం ఉంటుందండి. ఒక్కొక్కసారి డయేరియాతో బాధపడుతున్నప్పుడు ఏం చేయాలో మనకి అర్థం అవ్వదు. అలాంటప్పుడు మెడిసిన్స్ వాడుతూ కూడా మనం ఈ చిన్న టిప్ని ట్రై చేయొచ్చు. ఒక కప్పులో పెరుగు తీసుకొని అందులో అరటిపండుని ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి. దాన్ని రోజుకి 3 నుంచి 4 సార్లు తీసుకుంటే డయేరియా ప్రాబ్లం తగ్గుతుందండి. డయేరియా అంటే లూజ్ మోషన్స్ అన్నమాట. ఖచ్చితంగా ట్రై చేయండి, మీకు ఉపయోగపడుతుంది. ఇప్పుడు వీడియోలోకి వెళ్ళిపోదాం. ఒక 10 నిమిషాల తర్వాత ఇలా మూత తీసి చూసుకోవాలి. చేప ముక్కలు ఇలా ఉడుకుతూ ఉంటాయి. ఇందులో నేను ఆల్రెడీ కొత్తిమీర వేసానండి, ఆ క్లిప్ మిస్ అయింది. ఒకసారి గెరిటితో ఇలా కలుపుకొని తర్వాత గిన్నెని ఇలా పట్టుకొని కదపండి. ఎక్కువ గెరిటితో కలిపితే చేప ముక్కలు విరిగిపోతాయి, ఎందుకంటే అవి చాలా సెన్సిటివ్గా ఉంటాయి కాబట్టి. ఇప్పుడు మూత పెట్టుకొని మరి కొంచెం సేపు ఉడికించుకోండి. ఇలా ఒక 40-45 మినిట్స్ తర్వాత చేపల్లో నుంచి ఆయిల్ అంతా బయటికి వచ్చి ఇలా ఆయిల్ పైకి తేలుతుంది. అప్పుడు మన పులుసు రెడీ అయినట్టు, అలాగే చేప ముక్కలు బాగా ఉడికినట్టు. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని సర్వ్ చేసుకోవాలి. చూసారు కదండి, మా అమ్మ చేసిన చేపల పులుసు చాలా టేస్టీగా ఉంటుందండి. ఇది చేసిన రోజు కంటే నెక్స్ట్ డే ఇంకా చాలా బాగుంటుందండి. మా అమ్మ చాలా బాగా చేస్తారు కూడా. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ఎలా వచ్చిందో నాకు కమెంట్స్లో చెప్పండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కన ఉన్న బెల్ ఐకాన్ కొట్టండి, నా నోటిఫికేషన్స్ అన్ని మీ వరకు వచ్చేస్తాయి. మరొక మంచి వీడియోలో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.